JNTU-A R23 రెగ్యులేషన్ బీటెక్ ట్రిపుల్ 2-1 సెమిస్టర్లో కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ న్యూమరికల్ మెథడ్స్ అనే సబ్జెక్ట్ ఉందండి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దేని మీద వస్తాయి చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. చాలామంది వచ్చేసరికి వీటి మీదే కదా స్ట్రగుల్ అయ్యేది, సో వీటి ప్రకారం మీరు చేసుకున్నట్టయితే సరిపోతుందండి. సో ఇక చివరిలో వచ్చేసరికి మీకు అంత ఈజీగా అయిపోతుంది. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ప్లేలిస్ట్లన్నీ చెక్ చేసుకోండి, అన్నీ పెట్టేశాను. ఆల్మోస్ట్ JNTU-A కూడా పెట్టేశాను ఈసారి అడుగుతున్నారని. ఇక ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి కదా. అయితే ఈ 5 యూనిట్స్లో వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే ఇక్కడ 2 యూనిట్స్ ఏమో కాంప్లెక్స్ వేరియబుల్స్ సంబంధించింది, మిగతా 3 యూనిట్స్ ఏమో న్యూమరికల్ మెథడ్స్కి సంబంధించింది. అయితే ఫస్ట్ 2 యూనిట్స్లో యూనిట్ 1 ఏమో డిఫరెన్షియేషన్ సంబంధించింది కాంప్లెక్స్ వేరియబుల్స్, యూనిట్ 2 ఏమో కాంప్లెక్స్ వేరియబుల్ ఇంటిగ్రేషన్ సంబంధించింది. ఇక యూనిట్ 3 వచ్చేసరికి సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్, యూనిట్ 4 వచ్చేసరికి ఇంటర్పోలేషన్, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. ఇక యూనిట్ 5 వచ్చేసరికి సొల్యూషన్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ టు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఏముండదు, సబ్స్టిట్యూట్ చేయడమే, ఇనిషియల్ వాల్యూషన్ సబ్స్టిట్యూట్ చేయడమే, వాల్యూస్ ఇస్తాడు. ఓకేనా. సో చాలా బాగుంటుందండి, మీరు టఫ్గా ఫీల్ అవ్వద్దు. అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక యూనిట్ 1 చూద్దాము. సో కాంప్లెక్స్ వేరియబుల్ డిఫరెన్షియేషన్. సో ఇందుట్లో వచ్చేసరికి ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీద షార్ట్ క్వశ్చన్స్ పరంగా అయినా కానివ్వండి, ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా అయినా కానివ్వండి క్వశ్చన్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత కొన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చేసి కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చేసేసి వేరియబుల్స్ ఇచ్చేసేసి సో కాంప్లెక్స్ వేరియబుల్ అని ఎందుకు అంటున్నాము, x+i(y) ఫామ్లో ఉంటే దాన్ని కాంప్లెక్స్ అంటాం. సో ఇక్కడ వేరియబుల్స్ అని ఎందుకు అంటున్నాము, సో x వేరియబులే, y వేరియబులే. ఇప్పుడు if we differentiate the equation z equal to x+iy with respect to x is variable. If we differentiate equation z which is equal to x+iy with respect to y, then y is variable. సో అందుకనే కాంప్లెక్స్ వేరియబుల్ అంటాం. ఓకేనా. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది వాటి మీద ప్రాబ్లమ్స్, షార్ట్ క్వశ్చన్స్ అయినా కానివ్వండి, ఎస్ఏ క్వశ్చన్స్ అయినా ఇస్తాడు. సో గ్యారంటీకి వచ్చేది ఏదన్నా ఉందిరా అంటే కాషీ రీమన్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇక ఆ తర్వాత ఇందుట్లో ఈ అనలిటిక్ ఫంక్షన్ బై మిల్నే థామ్సన్ మెథడ్ మీద క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అందులో హార్మోనిక్ కాంజుగేట్ కనుక్కోమని చెప్పేసి, దాన్ని కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి అనలిటికల్ ఫంక్షన్ని, ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. వాటి మీద ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఇక యూనిట్ 2 ఇంతకుముందు ఏమనుకున్నాం, డిఫరెన్షియేషన్. ఇక్కడ ఏంటి, కాంప్లెక్స్ వేరియబుల్ ఇంటిగ్రేషన్. అక్కడ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం, ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం, సేమ్ వేరియబుల్స్ మారవు. అయితే ఇక్కడ ఎక్కువ శాతం లైన్ ఇంటిగ్రల్ మీదేమో షార్ట్ క్వశ్చన్ ఇస్తాడండి, ఫార్ములా అన్న రాయమంటాడు. ఇక ఇందుట్లో ఈ కాంటౌర్ ఇంటిగ్రేషన్ మీద ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అది కూడా కాషీస్ ఇంటిగ్రల్ థియరం బేస్ చేసుకొని ఉంటుందండి. ఓకేనా. ఇక తర్వాత వచ్చేసరికి పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ మీద, టేలర్ సిరీస్ మీద ఖచ్చితంగా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ఆ తర్వాత లారెన్స్ సిరీస్ మీద ఉంటుంది. ఇక కాషీ రెసిడ్యూస్ థీరం మీద వచ్చేసరికి ప్రాబ్లం ఇస్తాడు. ఓకేనా. సో ఇక ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే డెఫినిట్ ఇంటిగ్రల్ సాల్వింగ్ విచ్ ఇన్వాల్వ్స్ సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్స్. సో ట్రిగ్నామెట్రీ ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఇందులో చేశాడు అనమాట. సో వాటికి ఇంటిగ్రేషన్స్ కట్టం. ఫర్ ఎగ్జాంపుల్ x sin θనో y cos θనో ఇంటిగ్రల్ కట్టండి అని చెప్పేసి అడుగుతాడు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. సో యూనిట్ 3 చూసుకుంటే సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్. సో ఇందుట్లో బైసెక్షన్ మెథడ్ మీద ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఇటరేటివ్ మెథడ్ మీద ఉంటుంది కానీ AB కింద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక న్యూటన్ రాఫ్సన్ మెథడ్ కూడా వెరీ ఇంపార్టెంటే.
ఇక గాస్ సీడెల్ మెథడ్ వచ్చేసరికి మ్యాట్రిక్స్కి అప్లై చేయడానికి ఎస్ఏ క్వశ్చన్ కింద ఇస్తాడండి. ఓకేనా, జకోబియన్ మ్యాట్రిక్స్ కనుక్కోమని చెప్పేసి అడగొచ్చు ఒక్కొక్కసారి. ఓకేనా, సో ఇందుట్లో ఎక్కువ శాతం న్యూటన్ రాప్సన్ మెథడ్, గాస్ సీడెల్ మెథడ్, జకోబియన్ మెథడ్ బాగా ఇంపార్టెంట్ అండి. బైజెక్షన్ మెథడ్ అనేది సింపుల్గా ఇస్తాడు. ప్రాబ్లం యూనిట్ 3 అది. యూనిట్ 4 ఇంటర్పోలేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఇది మాత్రం. ఎందుకంటే ఇక్కడ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫార్వర్డ్ మీద కానీ బ్యాక్వర్డ్ మీద కానీ ఈ ఇంటర్పోలేషన్ మీద ఒక ప్రాబ్లం ఇస్తాడు. ఎక్కువ శాతం బ్యాక్వర్డ్ మీదే ఇస్తాడండి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది బ్యాక్వర్డ్. ఇక లెగ్రాంజే ఫార్ములా మీద ఖచ్చితంగా ఉంటుంది. కర్వ్ ఫిట్టింగ్ మీద కూడా ఉంటుందండి. ఓకేనా, ఇక ఆ తర్వాత మీ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఉంది చూసారా, దాని మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే సొల్యూషన్ ఆఫ్ ఇనీషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ టు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఓడిఈ ఫంక్షన్స్ అంటారు చూసారా. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కప్లింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో విచ్ వన్ వేరియబుల్ డిపెండ్స్ ఆన్ అనదర్ వేరియబుల్. సో అలాంటివి ఇస్తే కొంచెం కష్టమవుతుందండి మీకు. కానీ ఆర్డినరీ డిఫరెన్షియేషన్ డైరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి, మీకు అదే ఇస్తాడు. సో అది ఇచ్చినప్పుడు ఇనిషియల్ వాల్యూ అప్లై చేసి కనుక్కోమంటే ఈజీ అయిపోతుంది. ఇక ఆ తర్వాత అందుట్లో నాకు తెలిసి సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ వెరీ ఇంపార్టెంట్. ఇక యూలర్స్ మెథడ్ ఇంపార్టెంట్. రంగే కుట్టే మెథడ్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. జనరల్గా సెకండ్ ఆర్డర్ ఫోర్త్ ఆర్డర్ ఇచ్చారు మీకు. సెకండ్ ఆర్డర్ వరకే ఇస్తాడు ఎక్కువ శాతం. కష్టంగా ఇచ్చాడంటే ఫోర్త్ ఆర్డర్ ఇస్తాడు. ఎందుకంటే ఫోర్త్ ఆర్డర్ చేయటువంటి చాలా ఇటరేషన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకే సెకండ్ ఆర్డర్ వరకు ఇస్తాడు. సో ఇక ఈ యూలర్స్ మెథడు, పికార్డ్స్ మెథడు, టేలర్ సిరీస్ ఇవి వచ్చేసరికి ఏంటంటే మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాడిఫైడ్ యూలర్స్ మెథడు, టేలర్ సిరీసు, ఈ పికార్డ్స్ మెథడ్ ఈ యూనిట్లో వచ్చేసరికి ఎప్పుడో కానీ ఇచ్చేదానికి ఛాన్స్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ యూనిట్ ఈజీగా అయిపోతుంది మీకు చేసుకుంటే. సెకండ్ యూనిట్ ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది కొన్ని ఉన్నాయి. డిఫరెన్షియేషన్ ఎలా అప్లై చేయాలి, దాని బేసిక్స్. ఇంటిగ్రేషన్స్ ఎలా అప్లై చేయాలి, వాటి బేసిక్స్. ఫార్ములాస్ ఉంటాయి కదా, యూవి మెథడ్, యూ/బి మెథడ్, వెరీ 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 ఇంపార్టెంట్ దానికి, డిఫరెన్షియేషన్కైనా ఇంటిగ్రేషన్కైనా. ఇక ఆ తర్వాత ఈ 2 యూనిట్లు అయిపోతే మీకు థర్డ్ యూనిట్ ఇటరేషన్ మెథడ్ అండి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడండి నేను చెప్తున్నాగా. కాకపోతే అందుట్లో వచ్చేసరికి గాస్ సీడెల్ మెథడ్ కొంచెం గుర్తుంచుకోవాలి. సో దానికి అప్పుడే వెళ్ళొద్దు. ఇక యూనిట్ 4 ఏదైతే ఉందో అది బాగానే ఉంటుందండి. ఇంటర్పోలేషన్ ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇక యూనిట్ 5 వచ్చేసరికి చెప్పాను కదా, ఇక అది చూసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో వచ్చేసరికి యూనిట్ 3కి మాత్రం వెళ్ళండి. ఓవరాల్గా 1, 2, 4, 5, 3. ఓకేనా. సో 1, 2, 4 అను 5th సగం చూసుకున్నారనుకోండి, మీకు ఎక్కువ క్వశ్చన్ 5 మొత్తం రిక్వైర్డ్ క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ రాసేయచ్చు. మీరు పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి జైను లేకపోతే బివి రమణ బుక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అవి బాగా అర్థమవుతాయి, ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. మీకు మీరు అడుగుతారు కదా, ఈ టెక్ ఇలాంటివి ఉంటాయి కదా, అవైనా నో ప్రాబ్లం. మీకు అర్థమైతే తప్పులు ఉన్నాయో లేవో చూసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మిగతా అన్ని బ్యాడ్ అని కాదు, నాకు తెలిసి నేను చెప్పాను.